జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి ఉద్యోగస్తుల అవగాహన ర్యాలీని ప్రారంభించారు. విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ నంద్యాల పట్టణంలో ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ కార్యాలయంలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యుత్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సుధాకర్ మాట్లాడుతూ ప్రజలకు యువతకు విద్యుత్ పొదుపు గురించి అవగాహన కల్పించారన్నారు. విద్యుత్తును పొదుపుగా వినియోగించడంతో పాటు భద్రంగా వినియోగించారన్నారు. సాంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచారన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఆయా విషయాలపై వారం రోజుల పాటు వివిధ రూపాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను అధికార యంత్రాంగం రూపొందించిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పోస్టర్లను బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ జిల్లా అధికారి డిఈ శ్రీనివాస్ రెడ్డి, ఏడీ రమేష్ కుమార్, ఏఈలు రామయ్య, దీప్తి, నాగరాజు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ముందున్న వాళ్ళకి మనం చెప్తున్నారు. ముందున్న వాళ్ళు భవిష్యత్తును కాపాడండి, విద్యుత్తును ఆదా చేయండి. రోజుకొక యూనిట్ ఆదా చేయండి. విద్యుత్ కొరతను దూరం ఉంచండి. ప్రభుత్వము, నా పేరు జి సుధాకర్ కుమార్, ఎస్సీ ఏపీ ఎస్పీడీసీఎల్ నంద్యాల. కేంద్ర ప్రభుత్వం 2001లో ఈ ఇంధన పరిరక్షణ చట్టం అని చెప్పేసి ఒకటి చేసింది. దాని ప్రకారం అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఇంధన పొదుపు వారోత్సవాలని జరుపుకుంటున్నాము. మన రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ఇది 14వ తేదీ యాక్చువల్గా ఇంధన పొదుపు దినోత్సవము. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు
ఇంధన పొదుపు వారోత్సవం అని చెప్పి చేస్తున్నాము. ఇందులో ముఖ్య భాగమైనటువంటి వాల్ పోస్టర్స్ రిలీజ్ అనేది నిన్న మనము గౌరవ కలెక్టర్ గారి దగ్గర చేశాము. గౌరవ కలెక్టర్ గారు పోస్టర్స్ని విడుదల చేస్తూ మన ఇంధన పొదుపు గురించి అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇవాళ అందులో భాగంగానే ఇవాళ ఈ ర్యాలీ అనేటువంటిది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని ఒకటి నిర్వహించాలని చెప్పేసి చేయడం జరుగుతూ ఉంది. ఇది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీస్ టెక్కేలో నుంచి గాంధీ చౌక్ వరకు ఈ ప్రొసెషన్ అనేది జరుగుతుంది. ఇవాళ మొత్తం ఈ నంద్యాల డివిజన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా, మా స్టాఫ్ అందరూ కూడా, ఏఈలు, ఇంజనీర్స్ అందరూ కూడా, అకౌంట్స్ స్టాఫ్తో సహా అందరము ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ మరియు ఎనర్జీ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల ప్రకారము మన గౌరవ సిఎండి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా ఈరోజు ఒక ర్యాలీ అనేది జరుపుతూ ఉన్నాము. ఈ ర్యాలీ ఇక్కడ పవర్ హౌస్ కాంపౌండ్లో స్టార్ట్ అయ్యి గాంధీ చౌక్ వరకు జరుగుతుంది. అక్కడ ఈ ఎనర్జీ కన్జర్వేషన్ యొక్క ఆవశ్యకత ఎందుకు అనేది ప్రజలకు కొద్దిగా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను విన్నవించడం ఏమనగా, మనము మెయిన్ హార్ట్ ఆఫ్ ది టౌన్లో ర్యాలీ జరపబోతున్నాము. దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక డిసిప్లైన్ పాటించాలి. ఇదే నిన్న కేంద్ర ప్రభుత్వము, నా పేరు జి సుధాకర్ కుమార్, ఎస్సీ ఏపీ ఎస్పీడీసీఎల్ నంద్యాల. కేంద్ర ప్రభుత్వం 2001లో ఈ ఇంధన పరిరక్షణ చట్టం అని చెప్పేసి ఒకటి చేసింది. దాని ప్రకారము అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఇంధన పొదుపు వారోత్సవాలని జరుపుకుంటున్నాము. మన రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ఇది 14వ తేదీ యాక్చువల్గా ఇంధన పొదుపు దినోత్సవము. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవం అని చెప్పి చేస్తున్నాము. ఇందులో ముఖ్య భాగమైనటువంటి వాల్ పోస్టర్స్ రిలీజ్ అనేది నిన్న మనము గౌరవ కలెక్టర్ గారి దగ్గర చేశాము. గౌరవ కలెక్టర్ గారు పోస్టర్స్ ని విడుదల చేస్తూ మన ఇంధన పొదుపు గురించి అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇవాళ అందులో భాగంగానే ఇవాళ ఈ ర్యాలీ అనేటువంటిది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని ఒకటి నిర్వహించాలని చెప్పేసి చేయడం జరుగుతూ ఉంది. ఇది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీస్ టెక్కేలో నుంచి గాంధీ చౌక్ వరకు ఈ ప్రొసెషన్ అనేది జరుగుతుంది. ఇవాళ మొత్తం ఈ నంద్యాల డివిజన్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా, మా స్టాఫ్ అందరూ కూడా, ఏఈలు, ఇంజనీర్స్ అందరూ కూడా, అకౌంట్స్ స్టాఫ్ తో సహా అందరము ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ మరియు ఎనర్జీ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల ప్రకారము మన గౌరవ సిఎండి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా ఈరోజు ఒక ర్యాలీ అనేది జరుపుతూ ఉన్నాము.
ఈ ర్యాలీ ఇక్కడ పవర్ హౌస్ కాంపౌండ్ లో స్టార్ట్ అయ్యి గాంధీ చౌక్ వరకు జరుగుతుంది. అక్కడ ఈ ఎనర్జీ కన్జర్వేషన్ యొక్క ఆవశ్యకత ఎందుకు అనేది ప్రజలకు కొద్దిగా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను విన్నవించడం ఏమనగా, మనము మెయిన్ హార్ట్ ఆఫ్ ది టౌన్ లో ర్యాలీ జరపబోతున్నాము. దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక డిసిప్లైన్ పాటించాలి. ఇదే నిన్న నంద్యాల తెలుగుపేట శ్రీ మద్దిరెడ్డి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వాతి నక్షత్రం సందర్భంగా సుదర్శన హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు మధు ఆధ్వర్యంలో ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామి అమ్మవారికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.